హలో ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చిందంటే వారానికి కంపల్సరీగా ఇది 2 టైమ్స్ అయినా నేను తయారు చేస్తూ ఉంటాను. ఇది మనం పెసరపప్పు కట్టు అంటాము. దీంట్లో మనం పెసరపప్పు వాడతాము. అది ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది కాబట్టి మనం సమ్మర్ సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. దీంట్లో అయితే నేను 1 కప్పు పెసరపప్పుని కుక్కర్లో తీసుకున్నాను. దాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక 2 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకున్నాక స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లోకి సాంబార్ ఉల్లిపాయలు కొద్దిగా, అలాగే ములక్కాళ్ళు, టమాటాలు, పచ్చిమిర్చి, 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇక్కడ ములక్కాళ్ళు మగ్గిపోయాక దీంట్లోకి ఉడకపెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మెత్తగా ఉడికిపోయింది కదా పెసరపప్పు, ఒకసారి అంతా కలిపేసుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం దీంట్లోకి వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని అలాగే 1.5 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఇక్కడ కావాల్సి మనం ఉప్పు సరి చూసుకోవచ్చు, ఏమన్నా ఎక్స్ట్రా కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించుకుని ఇది మరగనివ్వాలి. ఇది మరిగే లోపల మనం తాలింపుకి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా ఇంగువ, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. వేగిపోయాక ఈ పెసరపప్పు కట్టులోకి వేసుకుని 2 నిమిషాలు కుక్ చేసేసుకున్నాక స్టవ్ కట్టేసుకుని అప్పుడు నిమ్మకాయ పిండి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని మనము రైస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ సమ్మర్కి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.